హాయ్ గాయ్స్, సారంగపాణి జాతకం సినిమా చూసాను భయ్య. డైరెక్టెడ్ బై మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు. అష్టాచెమ్మ, గోల్కొండ హై స్కూల్, సమ్మోహనం, ఈ 3 సినిమాలు ఆయన సినిమాలలో నాకు ఇష్టమైన సినిమాలు. మరి ప్రియదర్శి సినిమా సారంగపాణి జాతకం సినిమా ఎలా ఉందంటే, సారంగపాణి ఫస్ట్ హాఫ్ ఓకే ఉంది, కానీ సెకండ్ హాఫ్ చేశారు ఖూనీ. సినిమా ప్లాట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది భయ్య. ట్రైలర్ లో చూపించినట్టు హీరోలకి జాతకాల పిచ్చి ఉంటుంది. సో ఆయన ఒక పార్టీలో ఒక జాతకాలు చెప్పేవాడిని కలుస్తాడు. ఆ జాతకాలు చెప్పేవాడు హీరోకి ఒక షాకింగ్ విషయం చెప్తాడు. దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి హీరో ఏం చేస్తాడు, ఆ షాకింగ్ విషయం ఏంటి అనేదే సారంగపాణి జాతకం మూవీ. నీ నెత్తి మీద తెల్లబల్లి పడింది కదూ, ఎలా చెప్పావు? ఆన్ పేపర్ ఈ ఐడియా ఇంట్రెస్టింగ్ ఉంది కదా భయ్య. యాజ్ అన్ ఐడియా నావెల్ గా ఉంది, ఎక్కడో నావెల్ నుంచి లేపినట్టు. బట్ ఓవరాల్ ఒక ఫిల్మ్ లా చూస్తే యావరేజ్ గా అనిపించింది. లాస్ట్ 40 to 45 మినిట్స్ మూవీ మొత్తం ఒక హోటల్లో ఉంటుంది భయ్య. చాలా సిల్లీగా ఉంటుంది. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఆ పోర్షన్. కొన్ని మూవీస్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో మేజర్ చంక్ ఒకటే ప్లేస్ లో ఉంటుంది. లైక్ క్షణక్షణం, మనీ, కిష్కింద కాండ, హిందీలో వెల్కమ్, హేరా ఫేరీ. కన్ఫ్యూజన్ కామెడీ ఉంటుంది ఆ మూవీస్ లో, అండ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఆ మూవీస్ లో. దానికి రీజన్ ఏంటంటే వాటిలో విట్టి రైటింగ్ అండ్ లవబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. కానీ సారంగపాణి సినిమాలో ఇంట్రెస్టింగ్ ప్లాట్ తప్ప మిగతా అన్ని పానీకం. అండ్ ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాతో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఐడియాని తీసుకొని దాన్ని ఓవర్ 2 hours డ్రాగ్ చేశారు భయ్య. ఈ ప్లాట్ కి అంత డ్యూరేషన్ అవసరం లేదన్న ఫీలింగ్ కలిగింది. శ్రీనివాస్ వడ్లమాని గారి ఫ్రస్ట్రేషన్ బాగుంది భయ్య. ఆయన ఫ్రస్ట్రేట్ అయిన ప్రతిసారి కామెడీ జనరేట్ అయింది, నేను నవ్వుకున్నాను. కొన్ని ఎపిసోడ్స్ అక్కడ ఇక్కడ నవ్వు తెప్పించాయి. 2 సాంగ్స్ బాగున్నాయి. ఒకటి జర్నీ సాంగ్ ఉంటుంది, అది బాగుంది. డైలాగ్స్ కూడా కొన్ని ప్లేసెస్ లో బాగున్నాయి భయ్య. బట్ ఓవరాల్ సినిమా చూసుకుంటే చాలా యావరేజ్ అనిపించింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్యాడ్ రైటింగ్. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.29 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేంటి టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.